మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, మీకు మొత్తం అసెంబ్లీలో ఉన్న సీట్లలో 10% సీట్లు రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వము అని అధికార పార్టీలు, అధికార కూటమి. అసెంబ్లీలో ఉన్న ఏకైక విపక్షం మేమే కాబట్టి మాకు ప్రతిపక్షం ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ. ఆ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. వైసీపీ దీని మీద న్యాయస్థానాల్లో కూడా పిటిషన్ వేసింది. సో అవి పరిష్కారం అవ్వాలి అంటే ఎంత టైం పడుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా సభకు వచ్చినా కూడా మాకు ఇవ్వాల్సినంత టైం ఖచ్చితంగా ఇవ్వరు, అటువంటిప్పుడు వచ్చే ప్రయోజనం ఏంటి అని వైసీపీ సభకు వెళ్ళడం లేదు. ఎప్పుడైనా గవర్నర్ ప్రసంగాలు అప్పుడు వెళ్తూ ఉన్నారు. మొదట ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసినప్పుడు వెళ్ళారు, తర్వాత గవర్నర్ ప్రసంగాలు అప్పుడు వెళ్ళారు, వచ్చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో స్పీకర్ గారి దగ్గర నుంచి అధికార కూటమి అంతా కూడా వాళ్ళు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు, అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు అని చెప్పి చెబుతూనే ఉన్నారు. వైసీపీ వైపు నుంచి కౌంటర్, అసలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదు కదా, జీతాలు తీసుకున్నారో లేదా చెప్పండి అని అంటే ఆ విషయం అయితే ఎవరు ఎక్కడ క్లారిటీ ఇవ్వడం లేదు. బట్ వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు, సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా జగన్ ఒక్కడు కాకుండా మిగతా అందరూ సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు అని చెప్పి అంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎపిసోడ్ మీద తాజాగా అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశమైందట. సమావేశమై సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేల మీద, బహిరంగ సభల్లో సోషల్ మీడియా వేదికల్లో వాళ్ళు మాట్లాడుతున్న భాష మీద చర్చ జరిగిందట. చర్చ జరిగి ఓవరాల్గా 6 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బయట వచ్చినట్టు సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు అని, అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వాళ్ళు 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి తేల్చారట. తేల్చి వాళ్ళ విషయాన్ని ఏదో ఒకటి తేల్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. నిర్ణయం తీసుకొని దీని మీద పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి అని చెప్పి అధికారులకు ఆదేశించారట. అండ్ ఈ 6 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారట. తర్వాత వీళ్ళ వివరణ, అధికారులు ఇచ్చే నివేదిక, దీన్ని అసెంబ్లీ ముందు పెట్టి తర్వాత నిర్ణయం ఏందో ఫైనల్గా తీసుకుంటారు. ఓవరాల్గా ఏముంది, జీతాలు ఇవ్వమంటారేమో, లేకపోతే 60 రోజులు ఏదో రాకపోతే అనర్హులుగా ప్రకటిస్తారు అని చెప్పి అంటూనే ఉన్నారు. బహుశా నెక్స్ట్ ఏమైనా ఆ నిర్ణయం ఏమైనా తీసుకుంటారు. అది తీసుకోవాలి. నిజంగా ఇంట్రెస్టింగ్. ఎట్లుంటుందో ఏం జరుగుతుందో చూడాలి. ఏం జరుగుతుందో చూడాలి ఒకసారి. మరి అనర్హులుగా ఏమన్నా నేను ప్రకటన చేస్తారా, లేదంటే వీళ్ళకి జీతాలు ఇవ్వకూడదని చెప్పి ఏమన్నా వీళ్ళ మీద క్రమశిక్షణ చర్య లాంటివి ఏమైనా తీసుకుంటారా? సభకు రాకుండా వచ్చినట్లు సంతకాలు పెట్టి జీతాలు తీసుకున్నారు, నీదేమైనా. బహుశా జీతాలు ఇవ్వాలంటే కూడా అటెండెన్స్ ఏమైనా ఉంటుందా ఏమో, ఇవన్నీ మనకు తెలియదు. సభ ముందు అయితే పెడతారంట, తర్వాత సభ ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటారట.